డెడ్ పిక్సెల్స్ తెలుగు వెబ్ సిరీస్ స్టారింగ్ బై నిహారిక, హర్ష, సాయి రోనక్, రాజీవ్ కనకల గారు. డైరెక్టెడ్ బై డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య మండల. సో లాగ్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. అసలు ఏముంది ఈ సిరీస్లో? ఈ సిరీస్ తీయడానుకున్న మోటివ్ ఏంటి? త్రూ ఈ సిరీస్తో ఆడియన్స్కి ఏం కన్వే చేయాలనుకున్నారో ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ నాకు తెలుసుకోవాలని ఉంది. అసలు ఎంత దారుణం అంటే ఈ సిరీస్ అసలు ఎందుకు చూడాలి అన్న క్వశ్చన్కి నా దగ్గర ఆన్సరే లేదు. ఎంగేజింగ్ స్టోరీ కానీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కానీ, ఒక హ్యూమర్, ఎమోషన్ ఇవేమీ లేకుండా జస్ట్ ఒక్క బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్ అనే వీడియో గేమ్ చుట్టూని స్టోరీ రివాల్వ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ది ప్లాట్, గాయత్రి, భార్గవ్, ఆనంద్, రోషన్ అనే ఈ 4 గేమర్స్ ఈ బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్ అనే గేమ్కి స్ట్రిక్ట్గా అడిక్ట్ అవుతారు. అండ్ వీళ్ళ మోటివ్ హై మదర్ని చంపి గేమ్ని ఫినిష్ చేయాలని. అయితే వాళ్ళు పెట్టుకున్న గోల్ని 6 ఎపిసోడ్స్ అయ్యే లోపు అచీవ్ చేశారా లేదా అనేది సిరీస్ ప్లాట్. అండ్ టోటల్ 3 hours బిలో రన్ టైంతో రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే అసలు నచ్చలేదు. అది ఎందుకో మీ అందరికీ ముందే చెప్పాను. సో ఈ వెబ్ సిరీస్ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే, అండ్ ఇన్ మై ఒపీనియన్ ఈ సిరీస్ నచ్చే ఒకే ఒక సెట్ ఇన్ ఆడియన్స్ ఎవరో తెలుసా? కంప్లీట్గా గేమ్స్కి ఎడిక్ట్ అయిన గేమర్స్కి మాత్రమే. కానీ వాళ్ళు చూడలేరేమో, ఎందుకంటే గేమ్ ఆడడానికే టైం ఉండదు కాబట్టి. అందులో 3 hours ఈ సిరీస్కి పెట్టడం అనేది ఇంపాసిబుల్, రైట్? అండ్ కేవలం ఒక 5 క్యారెక్టర్స్ చుట్టూనే స్టోరీ స్టార్టింగ్ అండ్ ఫినిషింగ్ ఉంటుంది. అదర్వైజ్ ఇంకే క్యారెక్టర్కి స్కోప్ ఉండదు. అండ్ తీసుకున్న కాన్సెప్ట్ అయితే యూనిక్గా ఉంది. అండ్ హార్డ్ కోర్ గేమర్స్ వాళ్ళ లైఫ్లో గేమ్ తప్ప ఇంకేం లేదన్నట్టు ఎలా బిహేవ్ చేస్తారు, అండ్ ఆ వరల్డ్కి ఎలా ఎడిక్ట్ అవుతారు, అండ్ వాళ్ళ కాన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటినీ బాగానే ఎక్స్ప్లోర్ చేశారు. కానీ ప్రాబ్లం అంతా రైటింగ్ డిపార్ట్మెంట్లోనే. సిరీస్ చూస్తున్నంతసేపు ఒక్క హుకప్ అయ్యే సీన్ కూడా లేకుండా, అసలు ఏ యాంగిల్లోని ఏదో ఒక ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ కూడా మనకి ఇవ్వకుండా చాలా బోరింగ్గా తీసుకెళ్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే త్రూ అవుట్ ఈ సిరీస్ అంతా ఒక 3 tracks-తోనే మేనేజ్ చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ 80% ఒకే హౌస్లో తీశారు కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్దగా ఖర్చు అవ్వకపోవచ్చు. కానీ బోల్డ్ డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. ఈవెన్ కొన్ని అన్కంఫర్టబుల్ సీన్స్ అండ్ డైలాగ్స్ ఉంటాయి. పచ్చిగా చెప్పాలంటే అవన్నీ గలీజ్గా ఉంటాయి. బట్ ఈ సిరీస్లో నాకు నచ్చిన ఒకే ఒక పాజిటివ్ ఒపీనియన్ పెర్ఫార్మెన్సెస్. నిహారిక కానీ, హర్ష కానీ, న్యూ కామర్ అక్షయ్, వీరు ముగ్గురు రియల్ ప్రొఫెషనల్ గేమర్స్ లాగా ప్రో లెవెల్లో పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ నిహారిక అయితే అంత బిగ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బోల్డ్గా మాట్లాడడానికి, తన యాక్షన్స్తో బోల్డ్గా బిహేవ్ చేయడానికి ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. అండ్ మ్యాక్సిమం పర్సంటేజ్ స్క్రీన్ టైం అంతా తనే ఓన్ చేసుకుంది. సో దట్స్ ఇట్ గైస్. చెప్పడానికి ఎంతకన్నా ఏం లేదు. ఖాళీగా ఉండి ఏం పని లేకపోతే చూడాలనిపిస్తే చూసేయండి, బట్ ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. స్ట్రిక్ట్లీ ఇట్స్ 18+ సిరీస్ డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఓకే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోలు మరి ఎన్న కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.